నా అన్వేషణ అని ఒక ట్రావెలర్ యాక్టర్ శివాజీ గారితో పాటు గరికపాటి గారి మీద కూడా చాలా అసభ్యకరమైన పదజాలం అయితే వాడడం జరిగింది. అలా ఎందుకనంటే స్త్రీలు బయట తిరిగేటప్పుడు సమాజంలో మంచి వారితో పాటు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి చెడ్డవారి చూపు మీ మీద పడకుండా నిండుగా దుస్తులు ధరించడం వల్ల అది మీకే మంచిది అండ్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నట్లు ఉంటుంది, మన గౌరవాన్ని కూడా మీరు కాపాడినట్టు ఉంటుంది కదా అనేది చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ ఏ విధంగా చెప్పినప్పటికీ అర్థమైతే ఒకటే వస్తుంది. కాకపోతే ఈ నా అన్వేషణ ఒక వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే అక్కడెక్కడున్న కంట్రీ అమ్మాయిలకైతే ఫ్రీడమ్ అంట, ఇండియాలో ఉన్న అమ్మాయిలకైతే ఫ్రీడమ్ లేదంట. అండ్ అలానే హిందువులు అంటాడు, రేపులు అంటాడు అని చాలా దారుణంగా అయితే మాట్లాడడం జరుగుతుంది. అండ్ అతను చెప్పింది కేవలం గరికపాటి గారినో అండ్ శివాజీ గారి మీదనో చెప్పినట్లయితే లేదు. అండ్ హోల్ సమాజం ఎవరైతే ట్రెడిషన్ కల్చర్ బలంగా నమ్ముతారో అలాంటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అన్నట్లయితే నాకు అనిపించింది. నా అన్వేషణ అనే వ్యక్తికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అనే పాటలు పద్యాలు వింటూ పుట్టి పెరిగిన మా భారతదేశంలో స్త్రీలు సాంప్రదాయంగా ఉండాలని చెప్పడంలో తప్పేముంది? అది ఎవరైనా చెప్పవచ్చు. స్త్రీలు నిండుగా దుస్తులు ధరించండి అని చెప్పడంలో తప్పేముంది? తప్పు లేదు కదా. అయినా ఏ దేశంలో ఉన్న అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉందో మా దేశంలో ఉన్న అమ్మాయిలకి ఫ్రీడమ్ లేదు అంటున్నావో అక్కడ ఉన్న దేశంలో అమ్మాయిలకి బాడీ కౌంటింగ్ అనేది ట్రెండింగ్, ఎంత మందిలో తిరిగితే అంత ఫేమస్. కానీ అదే మా దేశంలో పతియే ప్రత్యక్ష దైవము అనే ఒక కల్చర్ని అండ్ డేటింగ్ కల్చర్తో కంపేర్ చేస్తున్నావు సరికాదు. అయినా నువ్వు ఇన్ని ప్రపంచ దేశాలు తిరిగావు కదా, కట్టు బొట్టు సాంప్రదాయం మర్యాద ధర్మం మానవత్వం అనేది ఏ దేశంలో నువ్వు ఎన్ని ప్రపంచ దేశాలు తిరిగినా మా దేశంతో సరికాదు అనేది తెలియదా? అయినా ప్రపంచ దేశాలు మమ్మల్ని పొగుడుతుంటే ఒక ఇండియన్గా ఉండి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి నువ్వు ఒక ఇండియన్ ఒక కల్చర్ని అవమానిస్తున్నావు. ఇది ఎక్కడిదిరా? నాకు అర్థం కాదు. ఏదో అంటున్నావు రేపు హిందూస్ అండ్ ఇప్పుకొని తిరగండి అని. అయినా నువ్వు మాకు చెప్పేది ఏంటంటే రోజుకి 10 మంది తిరిగారు నువ్వు. అవును, మా సమాజంలో లోపాలు ఉన్నాయి, మా యొక్క యంగ్ జనరేషన్ దాన్ని సెట్ చేస్తుంది ఖచ్చితంగా. అయినా ఏది ఏమైనప్పటికీ నువ్వు చెప్పింది మొత్తం కూడా తప్పే, తప్పే, శిక్ష తప్పదు, నీ డౌన్ఫాల్ అనేది తప్పదు.